తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాదిగల పాత్ర ఎంతో ముఖ్యమైందని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ అన్నారు. సుందర విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల మేధావుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చైర్మన్ను నియమించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాదిగ ఉపకులాలను సహకరించాలని కోరారు. టీఎస్ సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంకు బండిపై ఏర్పాటు చేసి ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని మాదిగ కులాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇంత జనాభా ఉన్నటువంటి 18% జనాభా ఉన్నటువంటి మన వాటా మనకు ఎందుకు రావటం లేదు అని అంటే ఎప్పుడైనా సరే మన బలాన్ని చూసే అవకాశాలు భయపడాలి. అందరూ సైలెంట్ ఉండాలి. ఒకరొకరు సంఘాల పేరు చెప్పేసి మరి మన ఈరోజు మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల మేధావుల ఘనసన్మాన కార్యక్రమాన్ని సుందర విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మాదిగ ఉపకులాల ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే పనిచేశారో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన మాదిగలు ఈరోజు క్రిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు లాంటి మంచి అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మిగతా రంగాల్లో కొంత వివక్షశక్తి మాదిగలు గురవుతున్నారనే భావంతో ఈ యొక్క చర్చించుకోవడం కోసం వివిధ మాదిగ సంఘాన్ని, మాదిగ ఉపకుల సంఘాన్ని పిలవడం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే ఆనంద్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీ మందా జగన్నాథ్ గారు, యువల బాలరాజు ప్రభుత్వం, అదేవిధంగా డాక్టర్ ఆనంద్ గారు ఎమ్మెల్యేలు రావడం జరిగింది.